ఎస్ గుడ్ ఈవినింగ్. రైట్ నౌ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆల్మోస్ట్ 90% నిర్మాణ పనులు పూర్తయినాయి. అందుకే ఆ యొక్క ప్రాజెక్ట్ ఇంకా 10% ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ట్రయల్ జరగాలి కాబట్టి ఆగి ఉంచాం. దాంట్లో ఏ రకంగా ఆపరేట్ చేయాలా, ఏ రకంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెంచాలనే దాంట్లోనే ఇంకా చర్చలు జరుగుతూ ఉన్నాయి. పరిశ్రమ మాత్రం నిర్మాణం జరుగుతూ ఉంది. అది కాకుండా హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ సంబంధించినటువంటి ప్రాజెక్టు కూడా పనులు మొదలైనవి, టెండర్ అయిపోయింది. కానీ కొంత ఇంకా ల్యాండ్ అక్విజిషన్ పూర్తి కాలేదు కాబట్టి ఆ ల్యాండ్ అక్విజిషన్ అయిన తర్వాత దానికి ప్రారంభోత్సవ కార్యక్రమం పెట్టుకుంటాం. అదే కాకుండా ఈరోజు ట్రైబల్ యూనివర్సిటీ అది కూడా ఈరోజు సుమారు 1000 కోట్ల రూపాయలతోటి సమ్మక్క సారక్క కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఏదైతే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసి దానికి సంబంధించినటువంటి ల్యాండ్ పూర్తిగా ఇటీవలనే కేంద్ర ప్రభుత్వము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కాంపౌండ్ వాళ్ళు చాలా వేగవంతంగా ఏ రోజైతే వాళ్ళు ల్యాండ్ పూర్తిగా ఇచ్చారో మరుసటి రోజు నుంచే కాంపౌండ్ వాళ్ళ పని మొదలుపెట్టాం. దానికి సంబంధించినటువంటి డిజైన్స్ కూడా వచ్చాయి, టెండర్ స్టేజ్లో ఉన్నది. అది కూడా త్వరలోనే ఆ క్యాంపస్ నిర్మాణ పనులు కూడా ప్రారంభోత్సవం చేస్తాం. ఇది కాకుండా మీకు అందరికీ తెలుసు, తార్నాక దగ్గర ఒక నేషనల్ సైన్స్ సెంటర్ పనులు జరుగుతూ ఉన్నాయి సుమారు 400 కోట్లతోటి. అది కూడా నేను బహుశా ఎల్లుండి ఆ పనులు పర్యవేక్షణ, ఎందుకంటే అనేక డిజైన్స్ కారణంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండాలనే దృక్పథంతోటి అంతర్జాతీయంగా ఉన్నటువంటి సైన్స్ సెంటర్స్కు సంబంధించినటువంటి డిజైన్స్ అన్ని పరిశీలించి అప్రూవల్ చేసి దాన్ని టెండర్ చేశాము. ఇప్పుడు నిర్మాణ పనులు ప్రారంభమైనాయి. నేను ఎల్లుండి చూడడానికి కూడా వెళ్తా ఉన్నాను. ఎందుకంటే నేషనల్ సైన్స్ సెంటర్ వచ్చినట్లయితే మనకు ఇక్కడ డిఫెన్స్ రీసెర్చ్ కానీ, ఫార్మా రీసెర్చ్ కానీ, మెడికల్ రీసెర్చ్ కానీ, అయినాక అనేక రకాల ఐటీ సెక్టార్కి సంబంధించి కానీ, వివిధ విశ్వవిద్యాలయాలకు కానీ అన్ని రకాలుగా మరి ఎడ్యుకేషన్ విషయంలో ప్రధానంగా ఆ సెంటర్ ఉపయోగపడతా ఉంది. కాబట్టి దానికి చాలా పెద్ద ఎత్తున నేనే కల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడే మంజూరు చేసి దాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఇంకా అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ట్రిపుల్ రింగ్ రోడ్కి సంబంధించి కూడా అది కూడా కొంత క్యాబినెట్ అప్రూవల్ కావాల్సిందే, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ కావాలి. అది కూడా సౌత్ పార్ట్కి సంబంధించినటువంటి డిపిఆర్ పనులు, ల్యాండ్ ఎక్వేషన్ సంబంధించినటువంటి ప్రాసెస్ వేగవంతంగా జరుగుతూ ఉంది. ఒకసారి అది పూర్తి అయిపోయితే క్యాబినెట్ అప్రూవల్ చేసిన తర్వాత దాన్ని కూడా ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవాలనే దాంట్లో ఉన్నాం. ఇదే కాకుండా ఇంకా అనేక ఇతర ప్రాజెక్టులు ఉన్నప్పటికీ కూడా 10వ తేదీ మాత్రం మన జైరాబాద్లో ఉన్నటువంటి మన యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఏదైతే స్కీమ్ ఉందో లార్జ్ స్కేల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ కింద ఇండస్ట్రియల్ కారిడార్ నెట్వర్క్లో స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీస్ ఏర్పాటు చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ నిర్మాణం చేయడం జరిగింది. దీంట్లో భాగంగా నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీస్ మేము చాలా పెద్ద ఎత్తున ప్లగ్ అండ్ ప్లే సిస్టంలో ప్రారంభిస్తున్నాం. ప్లగ్ అండ్ ప్లే అంటే షెడ్ అన్ని నిర్మాణం అయితే చేయాలనుకున్నటువంటి వాళ్ళు వచ్చి ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆ సిస్టమ్ మన జైరాబాద్లో కూడా ఇతర ప్రాంతాల్లో కూడా చేస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి 12 న్యూ గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ జోన్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అందులో
మన తెలంగాణకు జైరాబాద్కి ఇవ్వడం జరిగింది. నేనే కష్టపడి ఆ ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు మరి దేశవ్యాప్తంగా 1,52,000 మంది ఉద్యోగాలు రావాలనేటువంటి కాన్సెప్ట్తో ఉన్నాం. మన జైరాబాద్లో 10 లక్షల మందికి మరి ఇండైరెక్ట్ జాబ్స్ రావాలనేటువంటి ఆలోచనతో మరి దీన్ని ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇది నేషనల్ హైవే 65 జైరాబాద్లో ఏదైతే జరాసంగం అండ్ నాలకల్